హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే తక్కువ ప్రైస్ లో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ గురించి వెతుకుతూ ఉంటారండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న బిలో 250 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఐఈఎక్స్ లిమిటెడ్ అండి. ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుందన్నమాట. 2007 లో ఇన్కార్పొరేట్ అయింది. హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మార్కెట్ లో డామినెంట్ ప్లేయర్ అండి. ఓవర్ ది ఇయర్స్ ఐఐఎక్స్ లో ట్రేడెడ్ వాల్యూమ్స్ అలాగే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ ని ఎక్కువగా చేస్తుందండి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 17,640 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అనుకోండి. ఆర్ఓసి అనేది 50%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 37.7%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 17,640 crores ఉందండి. ఆర్ఓసి అనేది 50% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 37.7% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ ₹4.05 ఉంది. అండ్ మీరు కంపెనీ డెట్ కనుక చూస్తే జస్ట్ 10.4 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ డివిడెండ్ డీల్ అనేది 1.26 ఉంది. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో 124 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. జూన్ 2023 లో 104 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 78% నుండి 81% కి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 74 crores నుంచి 93 crores కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ జూన్ 2024 కి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 11.66% ఉందండి. డిఎస్ షేర్ హోల్డింగ్ 31.24% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐస్ అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 56.82% ఉంది. అండ్ అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మీరు చూస్తే దాల్మియా సిమెంట్ భారత్ కి 4.17%, అలాగే దాల్మియా పవర్ లిమిటెడ్ కి 3.74% స్టేక్ ఉందండి ఐఈఎక్స్ లో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹199.40 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 37% అండ్ 1 year పీరియడ్ లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ అండి. ఇది పిఎస్యు కంపెనీ అన్నమాట. నవరత్న స్టేటస్ కూడా ఉంది ఈ కంపెనీకి. మెయిన్ ఇది 3 మేజర్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుందండి. ఇందులో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, అలాగే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయండి. దుబాయ్, మాల్దీవ్స్, మారిషస్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,851 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసిఈ 32.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.6% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ ₹2.23 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 0.64 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ మనం కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 10,433 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా పెరుగుతూ వస్తుందండి. 5% ఉంది మార్చ్ 2024 కి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2024 కి 414 crores పోస్ట్ చేసిందండి. అండ్ లాస్ట్ 5 years నుంచి నెట్ ప్రాఫిట్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతుంది అనమాట. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 61.75% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లో ఎలాంటి చేంజ్ లేదన్నమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 4.33% నుండి 4.43% కి పెరిగింది. డిఎస్ షేర్ హోల్డింగ్ 9.94% నుండి 9.47% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 24.35% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹171 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 256% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రెడింగ్టన్ లిమిటెడ్ అండి. 1993 లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఐటీ అండ్ మొబిలిటీ ప్రొడక్ట్స్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, సపోర్ట్ సర్వీస్ కూడా ఇస్తుంది ఇండియాలో. కంపెనీ బ్రాండ్ పార్ట్నర్స్ లో యాపిల్, నోకియా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, హిటాచి, రెడ్ హ్యాట్, శాండిస్క్, మైక్రోసాఫ్ట్, ఏసర్, కెనాన్ ఉన్నాయండి. కంపెనీకి 16+ ఓన్ సర్వీస్ సెంటర్స్, 19+ పార్ట్నర్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. కంపెనీకి యాపిల్ నుండి 30% రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,020 crores ఉందండి. ఆర్ఓసి 19.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.8% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹15.60 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. 2,958 crores అన్నమాట. అండ్ మీరు కనుక ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే ₹254 ఉందండి. కరెంట్ ప్రైస్ అనేది 192 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ పీఈ కనుక చూస్తే 38.4 ఉంటే స్టాక్ పీఈ 12.7 ఉంది. సో పీఈ రేషియో వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ జూన్ 2024 కి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 57.87%, డిఎస్ షేర్ హోల్డింగ్ 18.14% ఉందన్నమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.99% ఉంది.
ప్రెసెంట్ ఈ కామన్ షేర్ 192 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ ఈ కామన్ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 ఇయర్ PL లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ అండి. డక్టైల్ ఐరన్ పైప్స్, క్యాస్ట్ ఐరన్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అలాగే పిగ్ ఐరన్ ప్రొడ్యూస్ అండ్ సప్లై చేస్తుంది. కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అందులో 3 వెస్ట్ బెంగాల్ లో, 1 తమిళనాడులో, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అన్నమాట. కంపెనీ క్లయింట్స్ లో ఇస్రో, బోయింగ్ కార్పొరేషన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఫైజర్ ఫెసిలిటీ, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కార్గిల్, BMW, అలాగే ఫ్రెంచ్ ఆటోమిక్ సెంటర్ ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,095 crores ఉందండి. ROC 16.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.9%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 15 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ 2,332 crores ఉంది. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 265 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 205 ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE 33.5 ఉంటే స్టాక్ PE 13.6 ఉంది. సో PE రేషియో వైజ్ అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి కొంచెం ఏంటంటే ప్రమోటర్ ప్లెడ్జింగ్ అనేది 11.4% ఉందండి. ఇది ఒక నెగిటివ్ పాయింట్. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో 2012 crores సేల్స్ పోస్ట్ చేసింది. అదే జూన్ 2023 లో 1,685 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో బాగా గ్రోత్ అనేది ఉంది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ అనేది ఫ్లాట్ గా ఉన్నాయన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 10% నుండి 18% కి పెరిగిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 75 crores నుంచి 226 crores కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.22% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది 19.70% నుండి 21.16% కి పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 31.95% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 205 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 232% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫెడరల్ బ్యాంక్ అండి. 1931 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఇది రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్, పారా బ్యాంకింగ్, ట్రెజరీ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. కేరళలో లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి ఇది. అండ్ ఈ బ్యాంక్ కి 14 ATM బ్రాంచెస్, 1962 ATMs ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ 2024 లో అనదర్ 65 న్యూ బ్రాంచెస్ ని యాడ్ చేసింది. కంపెనీ లోన్ బుక్ లో 55% రిటైల్ లోన్స్ ఉన్నాయి అండ్ 45% హోల్సేల్ లోన్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 47,294 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 7.56%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.5%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 70 పైసా ఉంది. అలాగే కంపెనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 210 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 193 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో కంపెనీ అనేది 6,728 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అదే జూన్ 2023 క్వార్టర్ లో 5,350 crores పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూలో బిగ్ గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 894 crores నుంచి 1,047 crores కి పెరగడం జరిగిందండి. అండ్ జూన్ 2024 కి FI షేర్ హోల్డింగ్ అనేది 28.63% ఉందండి. అండ్ DI షేర్ హోల్డింగ్ అనేది 44.97% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.40% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే రేఖా జుంజునవాలా గారికి ఈ కంపెనీలో 1.53% స్టేక్ ఉంది. అలాగే జెరోదా బ్రోకింగ్ కనుక చూస్తే 1.02% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ బ్యాంక్ షేర్ అనేది 193 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ PL లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవే కాకుండా బిలో 250 ట్రేడ్ అవుతున్న ఇంకొన్ని స్టాక్స్ ఏంటంటే RCF, IRFC, RBL బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, L&T ఫైనాన్స్, సేల్, HFCL, సంవర్ధన మదర్సన్, గెయిల్, తర్వాత అశోక్ లేలాండ్, నాల్కో, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, NMDC ఉన్నాయండి. సో ఇవన్నీ 250 బిలో ట్రేడ్ అవుతున్న ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ అన్నమాట. ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే మార్కెట్ వాలిటాలిటీని కన్సిడర్ చేయాలి. అలాగే ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిస్క్ ఏమైనా ఉన్నాయి అనే దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ని కూడా కన్సిడర్ చేయాలండి. అండ్ GKYLK పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఇలా GKYLK పోర్ట్ఫోలియో అనేది 4.03% పెరగడం జరిగిందంటే అరౌండ్ 8,000 గెయిన్ అయిందనమాట. నిన్న 16,000 లాస్ లో ఉన్నది కాస్త 8,000 లాస్ కి వచ్చేసింది టోటల్ పోర్ట్ఫోలియో. ఈ రోజు GKYLK పోర్ట్ఫోలియోలో అన్ని స్టాక్స్ కూడా చాలా గ్రీన్ గా ఉన్నాయండి. టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే కోల్ ఇండియా ఉందన్నమాట, 6.24% పెరిగింది. అలాగే BHEL కూడా 6.24%, మోర్పెన్ 5.72%, పెన్నర్ 4.75%, హిందుస్థాన్ కాపర్ 4.71%,
BEL 4.66%, BDEL 4.65%. ఇలా చూస్తే అన్ని స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది ఈ రోజు. అండ్ జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు IIFL సెక్యూరిటీస్ బై చేయడం జరిగిందండి షార్ట్ టర్మ్ కోసం. 70 క్వాంటిటీ అరౌండ్ 206.27 పైసలు బై చేశాను అనమాట. అండ్ ఈ రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.